ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా దేవునికి మహిమ చెల్లిద్దాం. మన చేతులెత్తు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ధన్యవాద దేవుని స్తోత్రం. అందరూ కూడా మహిమను చెల్లిద్దాం. దేవానికి వందనములు, దేవానికి వందనములు. అయ్యా, మీరు సర్వశక్తిమంతుడు, మీరు సామర్థ్యం కలిగినటువంటి వారు. అయ్యా, నీ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, నీకు వందనాలు. నీ యొక్క కరుణ నిమిత్తమే నీకు వందనాలు. అయ్యా, నీ యొక్క ఆత్మ నిమిత్తమే నీకు వందనాలు. వందనములు దేవి, వందనములు, ధన్యములు. అయ్యా, మా జీవితాలని నీ యొక్క జీవితానికి అర్పిస్తున్నాం. అయ్యా, నీ యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, నీ యొక్క వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి నీకు వందనాలు. అయ్యా, మా ఆత్మను, మా శరీరాన్ని, అయ్యా, నీ యొక్క వాక్యాన్ని వినడం నిమిత్తమే అయ్యా, ఈ యొక్క ప్రార్థన నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా కూర్చున్నాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. అందరూ కూడా గట్టిగా చెప్దాం, హల్లెలూయా, మహిమ. వా. అందరికీ కూడా వందనాల యొక్క సమయాన్ని బట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలను చదువుకుందాం. మనమందరము కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క జతలో జీవించడానికి పిలువబడి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మనమందరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోవాలి, దేవుని యొక్క స్వరూపంలో మహిమ కార్యాలను చేయడానికి పిలువబడి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క స్వరూపంలో కూడా చెప్తాం, నేను మహిమ కార్యాలను జరిగించడానికి, ఉన్నతమైనటువంటి జీవితాలను జీవించడానికి పిలువబడి ఉన్నాను. మీరు చెప్పండి, నా యొక్క సమయము మంచి సమయము గడుస్తూ ఉంది అని. ఎందుకంటే నా యొక్క యోగ్యత పరమేశ్వరుడైనటువంటి దేవుని ద్వారా కలిగి ఉంది. అందరూ చెప్పండి, నా యొక్క యోగ్యత దేవునితో మిలనమై ఉన్నది. అందుకొరకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక అంటుంది, నా యోగ్యత దేవుని యొక్క లో మిలనమై ఉన్నది. నా యొక్క యోగ్యత దేవుని వలన కలిగి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి ద్వారా మనము దేవుని యొక్క సేవకులుగా ఉండడానికి యోగ్యత కలిగి ఉన్నామనే దాన్ని ఆలోచన చేయాలి. హల్లెలూయా. వావ్. అయితే శబ్దము చనిపోతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. అది చాలా పెద్దది. మనం ఒక విశ్వాసంలో మనం పెరగాలి. మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అయితే మనం ఎప్పుడైతే వాక్యాన్ని బట్టి, మాటలను బట్టి మనము సేవకులుగా ఉంటామో, చెప్పండి, నేను వాక్యాన్ని బట్టి, నేను మాటలను బట్టి నేను సేవకుడిని కాదు. నేను యోగ్యుడా అయోగ్యుడినా? నేను మా మాటలకు నేను యోగ్యమైన సేవకుడిగా ఉన్నాను. నేను అసత్యానికి నేను యోగ్య సేవకుడును. నేను శబ్దానికి సేవకుడిని కాదు, ఆత్మకు సేవకుడై ఉన్నాను. అది కేవలం శబ్దానికి మాత్రమే ఉంది. కమాన్. మనమందరూ కూడా చూస్తున్నాం. అయితే మోషే యొక్క మొదటి ముఖము మరి మనం చూస్తున్నాం. ఓ లార్డ్, నేను మీకు చెప్పడానికి, మీరు చూపించడానికి ఇష్టపడుచున్నాను. అయితే మీకు కూడా మేము చూసినట్లయితే మోషే యొక్క జీవితాన్ని, మోషే యొక్క ముఖము అక్కడ వేరే మార్పాటు చెందుతుంది. అక్కడ చూస్తున్నాము, ఒక దేవుని యొక్క మినిస్ట్రేషన్ యొక్క మరణం అక్కడ కలిగి ఉంది. అక్కడ మరణము ఉంది. అక్కడ మీకు నేను చూపిస్తున్నాను, మీకు చూడండి. అక్కడ ఎందుకు రాయబడి ఉన్నదంటే, అందుకొరకే అక్కడ రాయబడి ఉన్నది వచనంలో. అక్కడ మీకు తెలుస్తుంది. అయితే ఆత్మ జీవింపజేస్తుంది. ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అక్కడ నూతనమైనటువంటి జీవితం మనలో ఉంది. ఆ నూతనమైన జీవం ఎవరి నుండి వచ్చింది? ఆత్మ ద్వారా వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా గ్రహించండి. అలాగే మనం ఎలాగే వెళ్దాం. నెక్స్ట్, ఇక్కడ చూడండి, మృత్యువు నుండి అక్కడ ఏమవుతుందంటే మార్పు చెందుతుంది. ఇక్కడ చూడండి, మరణము నుండి అది మనల్ని వేర్పాటు చేస్తుంది. అక్కడ మరణము నుండి జీవానికి తీసుకుని వెళ్తుంది. అది చాలా పాత ఒక మాట. అందుకొరకు యేసుప్రభువారు అంటున్నాడు, ఇక్కడ మనకు యేసుప్రభువారే నాకు వాక్యం తెలియజేశాడు, మరణం నుండి జీవానికి నడిపిస్తున్నాడు. చూడండి, అక్కడ ఏమవుతుందంటే ఆ యొక్క మినిస్ట్రేషన్స్ డెత్ అనేది జరుగుతుంది. ఒక మాటలను బట్టి అక్కడ మరణం కలుగుతుంది. హల్లెలూయా. అందరూ కూడా గ్రహించాలి. అది చాలా కృప కలిగినటువంటి, మహిమ కలిగినటువంటిది.
ఎప్పటి వరకు అది ప్రకాశవంతంగా ఉందంటే, ఒక మోషే యొక్క ముఖము ఎంతవరకు అది ప్రకాశ రూపంగా ధరిస్తుందని. మోషే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ రాయబడి ఉంది వాక్యంలో, మోషే యొక్క ముఖము మార్పు చెంది ఉన్నది అని. ఆ ముఖము అది ప్రకాశమయంగా ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు ఇలాగంటున్నారు, మేము నీ యొక్క ముఖాన్ని చూడలేకపోతున్నాము. అయితే మోషే తన ముఖానికి ఒక పరదా వేసుకున్నాడు. మోషే పొందుకున్నటువంటి మహిమ ప్రతిరోజు కూడా అది పెరుగుతూ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క మహిమ అది స్థిరంగా ఉండేది కాదు. అది మహిమ లోపల నుండి వచ్చింది కాదు, కానీ అది బయట నుండి వచ్చింది. సుందరి ఆమె బయట ఆమె మంచిగా అంటే తింటుంది, మంచి మేకప్ చేసుకుంటుందని. ఇది ఎవరు మేకప్ చేసుకున్నటువంటి ఆమె అంటాం. ఇప్పుడు చూడండి, మేకప్ వేసుకునే వారు పొద్దున్నే బాగా కనుక్కుంటాడు, సాయంకాలానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ రాత్రికి మేకప్ చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ పొద్దున్నే లేచినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ వేసుకుంటుంది. అయితే మనం మేకప్ వేసుకునేది మనం బయట నుంచి మనం వేసుకోకూడదు, కానీ లోపల నుంచి మేకప్ వేసుకోవాలి. అప్పుడు మాత్రమే సుందరంగా ఉంటాము. అండి, అక్కడ రాయబడినటువంటి మాట, బండ మీద ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏమనంటే ప్రకాశమైనటువంటి రూపాన్ని ధరించు. అక్కడ చూడండి, ఆలోచించండి, వాని యొక్క మరణం అక్కడ కనబడుతుంది. అక్కడ ఏమై కనబడుతుంది, అక్కడ కొద్దిగా మహిమ వస్తుంది. అది మహిమ ప్రకాశంగా మారబడుతుంది. ఆ యొక్క మోషే యొక్క మొహము అది ఏమవుతుందంటే వస్తూ ప్రకాశ రూపంగా మార్పు చెందుతుంది. ఆయన ఎప్పుడు కూడా దాన్ని మూడడానికి కుదరలేదు. ఒక మనుషుల యొక్క భాషలో మనం ఒకవేళ చెప్పినట్లయితే మనము ఆ ఒక్క మాటను మనం చెప్పడానికి ఒక్కొక్కసారి కుదిరితే మన పవిత్రాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. మనకి పవిత్రాత్మ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఉన్నారు? హలో, కితనే లోగ్ హై? అది చూడండి, వాని యొక్క మరణము నుండి జీవానికి నిలిపిస్తుంది. వాడు ఎంతవరకు ప్రకాశ రూపంగా ఉంటున్నాడు. అందుకొరకు ఇశ్రాయేల్ ప్రజలు ఆయన యొక్క ముఖాన్ని కూడా చూడలేకపోతున్నారు అనే ఒక విషయాన్ని. అది ఆయన యొక్క ముఖంలో ఏముందంటే జీవం ఉన్నది. మరణము నుండి జీవము ఆయనలోనికి వచ్చినదనే ఒక విషయాన్ని చూడండి. కొంతసేపుల మహిమ ఎంతవరకు ఉంటుందంటే అది అనేకులు చూడలేకపోతున్నారు. వాడు దాన్ని తీసేశాడు. అక్కడ కొద్దిగా అవుతుంది, అక్కడ మోషేకు కూడా అవుతుంది అండి. ఆత్మతో ఉన్నటువంటి వాక్యాలు ఇంకా మనల్ని ఏం చేస్తుందంటే ప్రకాశవంతులుగా చేస్తుంది. ఇక్కడ చూడండి, రాయబడినటువంటి మాటలు మనకు ఒక్కొక్కసారి అది కన్ఫ్యూజన్ చేస్తుంది. అయితే జాగ్రత్తగా గమనించి చూడండి, మనిషి యొక్క భాషలో, మనిషి యొక్క జ్ఞానం అనుసారంగా మనము ఎప్పుడూ కూడా దేవుని యొక్క మాటలను మనము గ్రహించుకోవడానికి ప్రయత్నించాలి. అశ్లేషణ చేసేవాడు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు, మరి చెప్పేవాడు కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. ఇక్కడ కంపారిజన్ చేయట్లేదు. అయితే ఇక్కడ వాడు ఏం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నానంటే, మనమందరూ కూడా వెళ్దాం. మరలా మనం ఇక్కడికి వద్దాము. మరి 2 కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయము 7వ వచనం మనం మరలా వాపసు వద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అక్షరములు రాతి మీద రాయబడి ఉన్నాయి. అప్పుడు ఎంతవరకు వాడు ప్రకాశవంతుడుగా ఉన్నాడు. మరి అక్కడ ఏమంటున్నాడు అంటే, మోషే ప్రకాశవంతుడుగా ఉంటున్నాడు, మహిమగా మారుతున్నాడు అని. మనం ఇంకొక వాక్యం చదువుదాము. రోమీయులకు రాసిన 8వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన 8వ అధ్యాయం 1వ వచనం. అక్కడ యేసు ప్రభువారు వాళ్ళ ఒక అపరాధ నిర్ణయం లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను యేసు ప్రభువారిలో ఉన్నాను. మీరు ఎప్పుడు కూడా అలాగ భయపడకూడదు. మీకు ఒక చెడు సమయం జరగట్లేదు. యేసు ప్రభువారు అంటున్నాడు, యేసు ప్రభువారిలో ఉన్నటువంటి వారందరినీ కూడా, ఆత్మానుసారంగా నడుస్తున్నటువంటి వారందరినీ కూడా రక్షిస్తున్నాడు. జీవపు ఆత్మ కార్యాలని జరిగిస్తున్నాడు, చెప్పడానికి తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ మొట్టమొదటి యొక్క కారణం ఏమైనదంటే, మరణము నుండి ఒక మరణము వ్యవస్థ ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ డెత్ అనేది. అయితే ఇప్పుడు నూతనమైనటువంటి జీవం కలిగి ఉన్నారు. యేసు ప్రభువారిని నీవు అంగీకరించుకున్నావు. జీవాన్ని నీవు ఆత్మానికి సంబంధపడినటువంటి వారుగా ఉన్నావు. ఇదికొరకు మనం ఆలోచన చేయాలి. జీవంలో ఆత్మ కలిగి ఉన్నటువంటి ఆత్మలు మనం కలిగి ఉన్నాం. ఆత్మ జీవన్ ఒక కార్యాలను మనం చేస్తూ ఉన్నాం. జీవన్ ఆత్మక వ్యవస్థ అయినదా, ఆత్మ జీవన్ వ్యవస్థగా ఉన్నదా? అక్కడ ఏం రాయబడి ఉంది చూడండి. జీవన్ ఆత్మ వ్యవస్థగా ఉన్నదా, ఆత్మ జీవంగా ఉంటున్నదా అని అక్కడ రాయబడింది చూడండి. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనము ఆత్మ జీవముగా మార్పు చెందాలి. ఆత్మ జీవితముకు ఒక వ్యవస్థగా మారాలి. మనము వాపస్ వెళ్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అక్కడ మనం చూసినట్లయితే మరణము నుండి జీవింపజేస్తుంది. మన దగ్గర ఏముంది? మనం జీవము కలిగిన వారంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఇక్కడ మనం చెప్తున్నాము అబద్ధం చెప్పట్లేదు. అక్కడ ఏమంటుందంటే, అక్కడ అబద్ధం చెప్పట్లేదు, మనల్ని మోసం చేయట్లేదు. అక్కడ వాక్యం అక్కడ వాక్యముంది. మరణము నుండి జీవముకు మనల్ని నడిపిస్తుంది. మనం ఎక్కడ వెళ్తున్నామో అక్కడి నుంచి మనల్ని ఏం చేస్తుందంటే మహిమ, అది మనల్ని జీవింపజేస్తున్నది, గట్టిగా చేస్తుంది, బలపరుస్తుంది. మనం దీన్ని అర్థం చేసుకుంటలేము. అందుకొరకే అక్కడ ఉన్నటువంటి మోషే యొక్క మహిమతో మనల్ని అది మోషే మహిమ ఎక్కువగా అవుతుంది. ఆ యొక్క మహిమ ఎప్పుడూ కూడా అది తక్కువ కాకుండా గట్టిగా ఉంటున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అండ్ దాన్ని అంటాం మనము ఇంపార్టేషన్ అని, దేవుని యొక్క ప్రసన్నత అని. అది దేవుని ద్వారా వచ్చింది. ఇక్కడ రియల్ ఒక సంభవం ఇంకా అక్కడ జరగలేదు. కంపారిజన్ మనం చేయలేము. అది కూడా చూడండి, నీడను మరియు ఒక శరీరాన్ని మనం ఎప్పుడు కూడా కంపారిజన్ చేయడానికి కుదరదు. చూడండి, ఒక మనిషి ఒక నీడలో మనిషిగా ఉండలేడు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? మీరు ఎప్పుడైనా మీ నీడను చూసారా? మీరు ఉన్నారా? ఏముంది ఆ నీడలో మనం ఏమి కూడా ఉండలేదు. మన కన్నులు కానీ, ముక్కు కానీ ఏది కనపడదు. మనం ఏది కూడా కనపడదు. అయితే నీడ మాత్రం ఉందంటే, అయితే ఆ నీడలో ఏంది కూడా లేదు. ప్రైజ్ లార్డ్. మనం అందరూ కూడా అంటాము, ఈ యొక్క నీడ నా యొక్క హిస్టరీ అయినది, నా నీడ అనేది. ఆ యొక్క నీడలో అయితే ఏంది కూడా లేదు. ఆ యొక్క నీడలో ఏది కూడా లేదు. అయితే ఆ నీడను ఫోటో తీసి మనం ఏమైనా చెప్పగలమా ఇది ఎవరు అని చెప్పేసి? అయితే మనం అంటున్నాము కొన్నిసార్లు అది ఒక నీడ నాది అని చెప్పేసి. అయితే ఆ ఒక నీడను చూసి మనం చెప్పలేము. అయితే అది చాలా పొడవు ఉంది, మరి లావు ఉంది అని ఎక్కడి నుంచి వచ్చిందని కూడా మనం చెప్పలేము. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే మనము ఆ నీడ మనల్ని ఏం చేస్తుందంటే కుక్క అయిపోతుంటుంది, నక్క అయిపోతుంది, అన్నీ కూడా అయిపోతుంటుంది ఆ నీడ కొన్నిసార్లు. హల్లెలూయా. అక్కడ మోసం చేయట్లేదు. ఆ శబ్దము మనల్ని ఏం చేస్తుందంటే, అది మనల్ని చాలా బలమైనటువంటి విషయాన్ని బట్టి మనల్ని నడిపిస్తుంది. అక్కడ మనం అలాగ వెళ్ళడానికి అనేకులు పాత నిబంధనలో ఉన్నటువంటి కార్యాలను బట్టి వాళ్ళు జీవిస్తున్నారు. అయితే దేవుని యొక్క ఆజ్ఞల్ని మీరేం చేయాలి? కైకొనకండి. దేవుడు ఇలాగ మీరు చేయండి, మీరు ఇది చేస్తే మీకు అది కలుగుతుంది, మీరు ఇది చేస్తే మీకు అది కలుగుతుంది. అయితే యేసు ప్రభువారు అన్నిటిని కూడా చేశాడు. అందుకొరకే నీకు నాకు అన్నీ కూడా ఆయన ఇచ్చేసే ఉన్నాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారండి? అయితే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాన్ని అన్నీ కూడా యేసు ప్రభువారు చేసేసాడు. అయితే మనకు అన్నీ కూడా ఫ్రీగా మనకి దొరికేసింది. అయితే మనము మన దగ్గర ఉన్నాడు యేసు ప్రభువారు. మన జీవితంలో యేసు ప్రభువారు ఉన్నాడు. ఆయన దేవునితో అయితే నేను ఏదైతే నాకు కావాలనుకుంటున్నానో అదంతా కూడా యేసు ప్రభువారి ద్వారా నేను పొందుకొని ఉన్నాను. ఆ యోగ్యత మనకి యేసు ప్రభువారి నుండి వచ్చినది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే నేను అన్నీ కూడా చేయగలుగుతాను. అయితే ఈ యొక్క విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మీరేం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. దొంగతనం కాదు. ఇది ఎవరికి భయపడని అవసరం లేదు. అయితే ఈ ఎవరి నుండి నీవు లాక్కుంటలేదు. అయితే నీకు తెలుసుకోవాలి, నేను కూడా చేయగలుగుతాను. అయితే నేను చేయాలి. యేసు ప్రభువారు ఎందుకు ఈ యొక్క లోకానికి వచ్చాడు? ఏ కారణం చేత వచ్చాడు? అయితే ఎందుకు ఆయనకు మహిమ వచ్చినది? యేసు ప్రభువారిని తెలుసుకోవడం చాలా అవసరంగా ఉన్నది. అయితే యేసు ప్రభువారితోనే అనాలి, నేను చాలా కష్టాల్లో ఉన్నానని, నేను ఇప్పుడు బాగా అయ్యున్నాను అనే విషయాన్ని. అయితే ఇలాంటి ఒక మహిమని ఎప్పుడూ కూడా ఆయన మనకి ఇవ్వట్లేదు. ఆయన అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేస్తాడు. అయితే నాకు ఇల్లు లేకుండేది, దేవుడు నాకు ఇచ్చాడు, మరి ఒక మహిమని ఇచ్చాడు, నాకు ఇల్లుని ఇచ్చాడని. అది చాలామంది ఈ విధంగా మనం చెప్పేవారుగా ఉండి ఇల్లులోనే కూర్చుంటుంటాం. ఆ యొక్క వ్యక్తి వచ్చాడు, నాకు ఇల్లు ఉంది, అయితే దేవుని యొక్క నాకు ఇచ్చాడు కాబట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఇలాంటి కార్యాలు మనకు అవసరం లేదండి. నాకు ఇల్లు ఇచ్చాడు, అయితే దేవుడే ఇచ్చాడని నువ్వు ఎలాగ చెప్పగలుగుతావు? యేసు ప్రభువారు యొక్క మహిమను మనం ఎలాగ వ్యక్తపరుస్తాం? అయ్యో, నేను 3 నెలలు నేను ఉపవాసం చేశాను, 3 నెలలు నేను ప్రార్థన చేశాను, అందుకే నాకు ఇల్లు దొరికింది. అయితే ఎలాగ నువ్వు దాన్ని ప్రూఫ్ చేస్తావు ఈ యొక్క దేవుని యొక్క మహిమ అని? మనం ఎవరు కూడా అలాగ చేయలేం. అయితే ఈ విధంగా మనం చేయడానికి అవదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మనం ఇలాంటి కార్యాలు చేసేది చాలా ప్రాముఖ్యం. మనం ఎప్పుడు కూడా దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. అయితే దేవుడు నిన్ను బాగా చేస్తాడు, దేవుని స్తుతించాలి. అయితే నువ్వు బాగా అయి ఉండవు, మనము దేవుని స్తుతించగలుగుతాం? ప్రైజ్ లార్డ్. అయితే మన ఆలోచనలో మనం ఎప్పుడైతే మనము దేవుని స్తుతిస్తుంటామో అప్పుడే అది మహిమ కలుగుతుంది. అలాగా నిన్ను అర్థం చేసుకుంటాడంటే నీ యొక్క కార్యాలను బట్టి నీవు దేవుని మహిమ కలుగుతుంది. ఎంతమంది ఈ యొక్క వాక్యాన్ని చదివారు? చిలాశక్తి. అందరూ కూడా గట్టిగా మహిమ చెల్లిద్దాం.
ఆహాహాహాహా! హలో. ఓకే. మాథ్యూ 5:16. హుహుహుహు. వావ్! 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 ఇక్కడ దీని ప్రకారంగా మీ యొక్క వెలుగు అందరూ చెప్పండి. నేను ఇక్కడ మీ యొక్క పేరు రాయబడలేదు. మనందరి పేర్లు రాయబడి ఉంది. ఇక్కడ చూడండి మనం మహిమ పొందుకోవడం ఒక ఉద్దేశ్యం ఏమైనదంటే, మనం ఎక్కడి వరకు వెళ్ళాలి? మనం ఎలాంటి జీవితాన్ని జీవించడానికి పిలువబడి ఉన్నాం? అదే ఉద్దేశ్యమైనది. మరి అందుకొరకే మనము నాకు రోటీ దొరుకుతుంది, అన్నం దొరుకుతుంది, మనకి పప్పు దొరుకుతుంది, ట్యూషన్ ఫీజు దొరుకుతుంది అవన్నీ కాదు. ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా అనేకులకు దొరుకుతుందది. ఇలాంటి జీవితం జీవించడం మంచిది కాదు. అయ్యో! మనం చర్చిలోకి వెళ్తే ఇవన్నీ దొరుకుతాయనేది కాదు. అక్కడ ఏమో దొరుకుతుంది? అది చాలామంది బీదలకు కూడా భోజనాన్ని పెట్టిస్తారు. మనం చాలామంది అలా చేస్తారు. అందుకొరకే నీవు పొందినటువంటి వెలుగు మనుషుల ముందుట లేదా దేవుని ముందుట? ఎవరి ముందుట? అయ్యో! నేను చాలా వెలుగుగా వెలుగుతున్నాను. అది దేవునికి కనబడుతుందా? మనుషునికి కనబడుతుందా? అయ్యో! మా దగ్గర కూడా మీరు ప్రకాశవంతులుగా ఉండండి. బైబిల్ అయితే ఇదే చెప్తుంది. అయ్యో! మీరెప్పుడు కూడా అనుకోవద్దండి దేవుని ముందర నేను వెలిగిస్తున్నాను, మనుషుల ముందర కాదు అని. అయితే నీవు పొందినటువంటి వెలుగు ఎవరి దగ్గర నువ్వు వెలిగిస్తున్నావు? ఎవరి ఒక దగ్గర? అయ్యో! చాలామంది మన హృదయాల్లో అనుకుంటాం, అయ్యో! ప్రపంచంలో నేను వెలుగుతున్నాననే ఒక విషయం ఎవరికీ తెలీదని. అయ్యో! నా దేవునికి తెలుసు అని. అయితే మనము వెలుగుతున్నామనేది మనం చూపించుకోవడం కాదు. హల్లెలూయా! అయితే మీ యొక్క వెలుగు హలో చెప్పండి. మీ యొక్క వెలుగు ఎవరి దగ్గర వెలగాలి? అయ్యో! నీ పక్కన ఎవరైనా కూర్చుంటారా? వాళ్ళు తెలుసుకోవాలి. అయ్యో! ఈడు చాలా 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 పవిత్రమైనటువంటి వాడు. ఆయన నాకు పార్ట్నర్‌గా ఉన్నాడు, స్నేహితుడిగా ఉన్నాడు. అయితే ఈ ప్రకారంగా మనుషుల ముందు నీ వెలుగుపడిన ఒక విషయం కాదు. ఏం చేస్తున్నావు? ఇలాగ నీవు వెలిగిస్తున్నావా? అయితే ఇలాగా నీ యొక్క జీవితాన్ని నువ్వు వెలిగించుకోవాలి. వెలగాలి. నీ యొక్క మాటలు, నీ యొక్క పేరుని విని మనమందరూ కూడా ఆశ్రయింపడాలి. నేను చర్చికి వచ్చినాడు ఇదే విధంగా వెలిగబడేవాడిని అని. అయ్యో! నేను అనుకుంటున్నాను నా యొక్క పేరు వింటేనే డోర్ ఓపెన్ అయింది. ప్రభువారి నామములో అయితే అది ఓపెన్ అవుతుంది. నా పేరు వింటే కాదు. నా పేరు నుంచి అది ఓపెన్ కావాలి. మీ యొక్క వెలుగు మనుషుల దగ్గర అది వెలగాలంటే అయితే వాళ్ళు వెతకాలి. ఎవరు ఈయన్ని వెలిగిస్తున్నారనే ఒక విషయాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా! అయితే చాలామంది అనుకోవాలి వాడు ఎలాగ వెలుగుపరచబడుతున్నాడు, ఎలాగ ఆశీర్వదింపబడుతున్నారనే ఒక విషయాన్ని. అందుకొరకే ఈ యొక్క వ్యక్తి యొక్క సహాయము నీకు అవసరం లేదు. ఎందుకంటే వాడు నిన్ను బాధల్లో నుండి బయటికి తీసుకొని రాలేడు. అయ్యో! నీవు భయపడే అవసరం ఏమీ లేదు నీకు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా ఆలోచన చేయడం కూడా చాలా వ్యర్థము. నీవు ఎందుకంటే యేసు ప్రభువారిలో ఉన్నావు. నీవు యేసు ప్రభువారి యొక్క దేవుని యొక్క కుమారుని యొక్క ప్రకాశంలో ఉన్నావు. ఆయన యొక్క మహిమలో, ఆయన కుమారుడిలో నీవు ఉన్నావు. నీవు దాంట్లో ఆయన ప్రకాశంలో కార్యాన్ని జరిగించడానికి. హల్లెలూయా! మనం ఆలోచన చేయాలి, మనం ఆత్మికమైనటువంటి కార్యాలను జరిగిస్తున్నామని. జోపల్పట్టిలో మనం ఉన్నాము. నేను ఇంట్లో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా మీ యొక్క ముక్కు, నోరు, కన్నులన్నీ కూడా వెలుగుపడాలి. నా యొక్క వెలుగు దేవుని యొక్క ముందర వెలుగుతున్నాను. నేను దేవుని ముందర వెలుగుతున్నాను. ఎవరి దగ్గర? నీవు ఎలాగైతే ప్రకాశింపబడుచున్నావో నీ యొక్క జీవితము, నీ యొక్క పాస్టర్ జీవితము, నీ దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. నీ జీవితంలో నీవు వెలుగుతున్నటువంటి వెలుగును అనేక ప్రజలు చూడాలని ఇదే కోరుకుంటున్నాడు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా!
నీవు గట్టిగా నీ దేవుడిని సృష్టిస్తున్నావా? నీ యొక్క ప్రకాశాన్ని వెలుగు ఏమైతే చేస్తున్నావు? నీ యొక్క చదువును, నీవు వస్తున్నటువంటి దాన్ని నీ యొక్క ఫ్రెండ్స్ చూసినప్పుడు, నీ చర్చ్ దగ్గరికి వచ్చినప్పుడు, నిన్ను చూసి అనేకులు రావడానికి అవుతుంది. అయ్యో, నీవు చేస్తున్నటువంటి కార్యాలను చూసి వాళ్ళు అనుకోవాలి, వాళ్ళు ఆ మహిమ కార్యాలను చేస్తున్నారనేది నీ యొక్క ఫ్రెండ్స్ గ్రహించుకోవాలి. ఎంతమంది ఒక స్త్రీలు ఏ రోజుగా మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు చాలా సుందరంగా ఉంటారు, శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది మంచి నిజమే కదండి. వాళ్ళు చాలా సౌందర్యంగా ఉంటారు, స్టేజ్గా ఉంటారు. అందుకొరకు మనం అనుకుంటున్నాము అలాంటి కార్యాలను చూసి మనం ఎక్కువ చదువుకుంటున్నాము అని చెప్పేసి. అందుకొరకు మనం అనుకోవాలి, వెళ్ళాలి మనము దేవుని ఆలయంలో ప్రార్థన చేయడానికి అనే ఒక విషయాన్ని వెళ్ళడానికి కూడా తయారు ఉండాలి. వాళ్ళు అందుకంటే మంచి పెద్ద ఒక పనులు చూసి వాళ్ళు ఎప్పుడు కూడా ఆశ్రయం పడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యో, నీ యొక్క పెద్ద కార్యాలని చూసి నీ యొక్క కార్యాలు పెద్ద కార్యాలుగా స్వర్గంలో ఉండాలి. ఇక్కడ వేరే కార్యాలను మనం చూడుకోకూడదు. మనం స్వర్గంలో మన పెద్ద కార్యాలను జరిగించాలి. అయితే పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు స్వర్గంలో మాత్రమే పెద్ద కార్యాలు చేసేది ఇక్కడ కాదా? మనం పెద్ద కార్యాలను స్వర్గంలో చేసేది కాదు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఇది దేవుని కార్యాలు, ఇది దేవుని జీవితం. అందుకొరకు యేసుప్రభువు అంటే ఇలాంటి జీవితాన్ని మీరు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. మనమందరూ కూడా బీదలవంతులుగా ఉండాలని, మీరు అనారోగ్యంతో ఉండాలని దేవుడు అనుకోలేదు. మనకి చర్చికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవని ఆ విధంగా కాదు. అయితే మీరు చర్చికి వెళ్ళడానికి మీరు డబ్బులు కూడా లేదని చెప్పేసి మీరు చదువుతున్నారు. అయితే మీ యొక్క కాందానాన్నంటిని కూడా చర్చికి తీసుకోవడానికి. అయితే ఈ యొక్క సత్యవేదము అది నశించలేనటువంటి సమృద్ధిని అది తెలియజేస్తుంది బైబిల్. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అది దేవుడు అంటున్నాడు, మన జీవితం ఎలాగ ఉండాలనే దాన్ని ఆయన రాసి ఉన్నాడు. అయ్యా, నా ఒక వెలుగు ఎలాగ ప్రకాశిస్తుంది? ఎవరి ముందురా? మనుషుల ఎదుట. ప్రైజ్ ది లార్డ్. అయ్యో, నీవు ఒక భర్త అంటున్నాడు నీవు చర్చికి వెళ్ళకూడదు అని. అయ్యో, మీరు కొంతమంది అంటారు, నా ఒక భర్త నుండి నా జీవితం మార్పు చెందింది. అయితే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు కూడా తెలీదు. మీరందరూ కూడా తెలుసుకోవాలి. మీరు ఒక భార్యను చూసి ఆ భార్య నుండి ఊరికంతా కూడా ఆశీర్వాదం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అయ్యే, నీ యొక్క వెలుగు, ఆమె యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి ద్వారా? ఆత్మ ద్వారా. చెప్పండి, ఆత్మ ద్వారా. ఇది చాలా మనిషి యొక్క కార్యం. అది చాలా పెద్ద ఆశీర్వాదం. ఇది చాలా పెద్ద ఒక ఆశీర్వాదం. అది మనల్ని కృంగదీయదు. అయితే ఈ మనుషులకు అర్థం కాదు, అయితే ఈ యొక్క వ్యక్తి ద్వారా దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నాడని. అక్కడికి వెళ్ళి పని చేస్తున్నాడు. అయితే ఎందుకు చేస్తున్నాడు? ఈ మనిషి ఈ యొక్క కార్యాలని అనేక సార్లు వాళ్ళు అర్థం చేసుకోలేక ఉంటున్నారు. క్లాస్లో కూర్చుంటున్నాడు, ఏం చేస్తున్నాడు? ఒకే టీచర్ ఉన్నాడు, ఒకే బుక్ ఉంది, ఒకటే ఒక చర్చ్ ఉంది. ఒక తల్లిదండ్రులకి 4 పిల్లలు, మరి 3 పిల్లలు ఉన్నారు. ఇది ఎలాగ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అర్థం కావట్లేదు. అయితే ఈ యొక్క 3 ఎలాగొచ్చారు? అయితే వాని యొక్క ఆశీర్వాదం ఏమైంది? కొరకు జెరుబ్బాబెలు ఒక వాక్యాన్ని అక్కడ దేవుడు ఉత్తరాన్ని తెలియజేస్తున్నాడు చూడండి. వాడు బలముతోనూ శక్తితోనూ వాడు ఆశీర్వదింపబడి ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము జీవించేవారుగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. మనము దేవుని యొక్క ఆత్మతో మనం జీవించేవారుగా ఉండాలి. మనము దేవుని యొక్క డాక్టర్ యొక్క టాబ్లెట్లతో మనం జీవించేవారు కాదు, వాళ్ళ డిగ్రీలతో కాదు. మనం మన జీవితాన్ని డిగ్రీలను బట్టి మనం జీవించేది కాదను. మహిమ కార్యాలని జరిగించడానికి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మతో కార్యాలను జరిగించేవారుగా జీవించాలి. ఇది నా బలము చేత కాదు, నా శక్తి చేత కాదు, కేవలం ఆత్మ ద్వారానే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికే మీరు ఆత్మ ద్వారా సౌభాగ్యులుగా ఉండడానికి సామర్థ్యం కలిగి ఉన్నారు. ఓ బాయ్
ఆత్మ ద్వారా మీరు ఆ సామర్థ్యం కలిగినటువంటి వారుగా ఉండాలి. అందరికంటే ఉన్నతమైనటువంటి స్థలంలో దేవుడు ఉంచుతాడు. నీవు ఏదైతే నువ్వు చేస్తున్నావు ద్వారా మరి ఆత్మ ద్వారా కలగాలి. అప్పుడు మీరు ఏమవుతారంటే మీరు ఎప్పుడూ కూడా ప్రకాశించేవారుగా ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ప్రపంచమంతా కూడా మిమ్మల్ని చూస్తారు. ఆయన ఉన్నతమైనటువంటి వాడుగా ఉన్నారు. స్వర్గంలో కాదండి, ఇక్కడే మనం వెలిగింపబడాలి. మనం ఏం చేయాలంటే మనం వెలిగింపబడిన వారుగా ఉండాలి. మీ యొక్క పనిలో, మీ యొక్క ఆఫీస్లో మీరు నంబర్ 1గా నిలవాలి. మీ యొక్క ప్రపంచంలో, మీ యొక్క గ్రామంలో నీవు ఒకటో నంబర్గా ఉండాలి. ఎందుకంటే నీవు యేసు ప్రభువారిని తెలుసుకుని ఉన్నావు, ఎరిగి ఉన్నావు. నీవు యేసు ప్రభువారిలో జీవిస్తున్నావు అనేదాన్ని కూడా ఎప్పటికీ కూడా నీ ద్వారా అనేకులకు అది ఆశీర్వాదంగానే ఉండాలి. నీ ద్వారానే అనేకులకు ఆశీర్వాదం కలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇదే నా జీవితమైనది. చెప్తారండి ఆమేన్. నేను చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాను. ఇదే మీ జీవితము చాలా ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా. అందుకే నేను చాలా ఆశీర్వాదంగా ఉన్నాను. అందుకే ఆమేన్ చెప్పాలి. మీరు చాలా సమృద్ధిగా ఉన్నారు. మీరు చాలా వెలిగింపబడుచున్నారు. హల్లెలూయా. అందరూ కూడా మీరు చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీ జీవితాన్ని దేవునికి అర్పిద్దామండి. అందరూ కూడా వందనాలు చెల్లిద్దాం. అయ్యా, ఇలాంటి జీవితాన్ని జీవించడానికి నీవు నన్ను పిలువబడి ఉన్నావు. అయ్యా, నేను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా జీవించడానికి, పెద్ద కార్యాలను చేయడానికి పిలువబడి ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమా महिमा అనారోగ్యంతో ఉండేవాడిని, నేను ఇప్పుడు బాగా పని ఉన్నాను. మీరందరూ కూడా తెలియచేయండి. హల్లెలూయా. నేను బలహీనంగా ఉండేవాడిని, నేను చాలా చిన్నవాడిగా ఉన్నాను, ఆశీర్వదింపబడి ఉన్నాను. అందరికీ తెలియచేయండి, నేను బాగయ్యాను. నేను చర్చికి వస్తున్నాను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాను అని. నేను చర్చికి వెళ్తున్నాను, అందు నిమిత్తమే నేను ఆశీర్వదింపబడి ఉన్నాను. ఎంతమంది చెప్పగలుగుతారు? అందరూ కూడా ఎత్తండి, చేతులు ఎత్తండి. హల్లెలూయా, ఆమేన్. उठाइए अपने हाथ, परमेश्वर को धन्यवाद दीजिए, धन्यवाद दीजिए, धन्यवाद दीजिए, धन्यवाद दीजिए। హల్లెలూయా, హల్లెలూయా. వావ్. హల్లెలూయా. ఇప్పుడు మనం కానుకల సమర్పణ చేసేది, పార్ట్నర్షిప్ మనము చేసేది. మరి ఎంతమంది అయితే ఆన్లైన్లో ఉంటున్నారో దేవునికి వందనాలు చెల్లించండి. హల్లెలూయా. మనమందరూ కూడా ప్రార్థించి మనము వాక్యం నిమిత్తమే, కానుక నిమిత్తమైతే, పార్ట్నర్ విషయం నిమిత్తమే మనము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా, ఒక వాక్యము దశమాంశం గురించి నీకు వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని విని మరి బుద్ధిగా జీవించడానికి నీ యొక్క తెలివిని, బుద్ధిని అనుగ్రహించండి. అయ్యా, నీ యొక్క వాక్యానుసారంగా మేము ఎలాగైతే విని ఉన్నామో జ్ఞానముతో నీ యొక్క వాక్యానుసారంగా మేము జీవించడానికే యేసు నామంలో ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న కార్యాలను బట్టి నీకు వందనాలు యేసు ప్రభువారి నామంలో ఆమేన్, ఆమేన్. మీరు ఒకవేళ మొదటిసారిగా వచ్చినట్లయితే మిమ్మల్ని అందరికీ కూడా నేను స్వాగతిస్తున్నాను. ఒకవేళ మొట్టమొదటిగా వచ్చినట్లయితే అందరూ కూడా మీరు చెప్పండి మీ నోట్ల ద్వారా, ప్రభువా నీకు వందనాలు, యేసు ప్రభువారి నిమిత్తమే అయ్యా నేను విశ్వసిస్తున్నాను. అయ్యా, యేసు ప్రభువారు నన్ను అయ్యా నాకు ఆత్మను రక్షించడానికి ఆయా కల్వరి సిలువలో తన జీవితాన్ని ఇచ్చాడు. ఆయన 3వ దినం లేచి ఆయన మా పునరుత్థానానికి లేచాడు. ఆయన ఇప్పుడు సదాకాలం జీవిస్తున్నాడు. ప్రభువా నీకు వందనములు. నా యొక్క నోటి ద్వారా నేను అంగీకరిస్తున్నాను, నా ప్రభు అయిన యేసు నా ప్రభు అయినాడు, నా స్వామి అయినాడు. నేను ఇప్పటి నుంచి నేను నూతన జీవిగా ఉంటున్నాను. నేను రక్షింపబడి ఉన్నాను. నేను పరమేశ్వరుడు దేవుని యొక్క సంతానంగా ఉన్నాను. వందనములు యేసు ప్రభువారి నామములో ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. हमारी डिटेल्स स्क्रीन पर हैं, हमें बताइएगा ज़रूर। और अगर आपने ये प्रार्थना की तो मैं आपको बताना चाहता हूँ, परमेश्वर ने आपकी प्रार्थना सुनी है और आप वास्तव में
बच गए हैं। हम प्रार्थना करेंगे आपके लिए। प्रभु मैं प्रार्थना करता हूँ आपकी सारी संतानों के लिए जिन्होंने अभी प्रभु यीशु को जीवन दिया है, कि यीशु मसीह का नाम इनके ऊपर सदा के लिए बना रहेगा। शैतान का इनके ऊपर कोई दावा या कब्जा नहीं है, यह परमेश्वर के राज्य में है। मैंने आशीष देता हूँ बुद्धि के साथ, समझ के साथ, प्रेम के साथ और आपके आत्मा के साथ। पवित्र आत्मा को ग्रहण करो, पवित्र आत्मा से भर जाओ प्रभु यीशु के नाम में, आमीन। हालेलुया। जोर चिल्ला सकते हैं फिर से, महिमा महिमा। हम खड़े होंगे, परमेश्वर का धन्यवाद देंगे। परमपिता का प्रेम, यीशु मसीह का अनुग्रह और पवित्र आत्मा की सहभागिता हमारे साथ सदा के लिए बनी रहे प्रभु यीशु मसीह के नाम में, आमीन। निश्चय ही भलाई और करुणा सदा मेरे जीवन में निवास करेगी और मैं सदा के लिए परमेश्वर घर में निवास करता रहूंगा प्रभु यीशु मसीह के नाम में, आमीन। आनंद मनाइए, वचन काम करता है।